హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్త్రీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వికెట్ పడిపోయింది. ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే రాబోతున్నారు. ముఖ్యంగా ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన 5 మంది సభ్యులలో నుంచి పృథ్వీరాజ్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. పృథ్వీరాజ్తో పాటు యష్మి, ప్రేరణ, నిఖిల్, నబిల్ ఈ నలుగురు కూడా నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. అయితే పృథ్వీరాజ్ ఈ వారం నామినేషన్స్లో ఉన్నప్పటికీ కూడా విచ్చలవిడితనంగా మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడంతో నెగిటివిటీ బాగా పెరిగింది. ముందే పృథ్వీరాజ్పై కొంచెం నెగిటివిటీ ఉంది. ఈ వారం నామినేషన్స్లో ఉండటం, అలాగే నిఖిల్, ప్రేరణ, యష్మి ముగ్గురు పృథ్వీరాజ్తో కలిపి నలుగురు ఒకేసారి నామినేషన్స్లో ఉన్న కొంచెం కూడా జాగ్రత్తగా లేకుండా నేను బాగా గేమ్ ఆడకపోతే 11 వారాల పాటు నన్ను ఎందుకు సేవ్ చేస్తారు ఆడియన్స్ అంటూ ఆడియన్స్నే బ్లేమ్ చేసేలా ఒక మాట మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడం, అలాగే గౌతమ్తో పడిన గొడవ కారణంగా ముఖ్యంగా పృథ్వీకి తీవ్ర స్థాయిలో నెగిటివిటీ ఏర్పడింది. దాని కారణంగా ఈ వారం ఓటింగ్లో అత్యల్ప స్థాయిలో నిలిచి ఎలిమినేషన్కి సిద్ధమయ్యాడు అని చెప్పవచ్చు. దీంతో బిగ్ బాస్ కూడా పృథ్వీని ఇక హౌస్ నుంచి బయటకు పంపించేసేయాలనే నిర్ణయం తీసుకొని ఇప్పటికే పృథ్వీ ఏవీని కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది. సో ఫైనల్గా 12వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి పృథ్వీరాజ్ శెట్టి బిగ్ బాస్ ఎలిమినేట్ అయ్యి బయటకు రాబోతున్నాడు. ఇంతవరకు పృథ్వీ కొంచెం గేమ్ ఆడుతున్నాడనే హౌస్లో ఉండటం కాదు, మిగిలిన కంటెస్టెంట్స్ అంటే నిఖిల్ ఫ్యాన్స్, ప్రేరణ ఫ్యాన్స్, యష్మి అభిమానులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా పృథ్వీకి సపోర్ట్గా నిలవడంతోనే ఇంతవరకు పృథ్వీ నెట్టుకు రాగలిగాడు. కానీ ఆ విషయాన్ని కూడా గమనించకుండా అభిమానులు నేను గేమ్ బాగా ఆడకపోయినా, నేను బాగా మాట్లాడకపోయినా ఎప్పుడో పంపేసేవారు కదా, నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే గేమ్ ఆడతాను అంటూ పృథ్వీ ఇష్టం వచ్చినట్టు చేయడంతోనే ఈ వారం ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పవచ్చు. సో ఫైనల్గా పృథ్వీరాజ్ ఈ వారం ఎలిమినేట్ అవబోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.